ఇలా దాదాపు 14 సంవత్సరాలు గమనించిన తర్వాత అన్నాదురై గారు మార్పు రావాలంటే ఉద్యమాలు మాత్రమే సరిపోవు, వాటిని అమలు చేయగల అధికారం కూడా ఉండాలని భావించి వేరుగా బయటికి వచ్చి 1949లో ద్రావిడ మున్నేట్ర కళగం అంటే ఇప్పుడు మనం చూస్తున్న డిఎంకే పార్టీని స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మొదలైంది సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం. అందులో మొదటిగా చేరింది ఎవరంటే ఎంజే రామచంద్రన్ గారు. ఎంజేఆర్ అనే పేరు ఇప్పటి వరకు వినని వాళ్ళు ఉన్నారు. 1950లలో తమిళనాడులో ఆయన ఒక పెద్ద స్టార్. ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు ఒక సామాన్యుడికి తోడుగా నిలబడటం, సామాజిక నియమాలను ప్రశ్నించడం వంటి పాత్రలు చేసిండు. దీంతో హీరోగా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ గారిని రాముడు భీముడు లాంటి పాత్రల్లో చూసి దేవుడిలా భావించినట్టు తమిళనాడులో కూడా ఎంజేఆర్ ని అట్లా చూసేవారు అనమాట. అలా ఆయనకు ద్రావిడ సిద్ధాంతం, సామాజిక మార్పు అంటే ఆసక్తి పెరగడంతో సిఎన్ అన్నాదురై గారి పార్టీ అయిన డిఎంకేలో 1953లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆయన తీసుకొచ్చిన ముఖ్యమైన ఫలితాల్లో కొన్ని ఏంటంటే 1982లో మిడ్ డే మీల్ స్కీమ్, అలాగే 1984లో చిన్న గ్రామాలకు అండ్ చిన్న చిన్న రైతులకు ఉచిత విద్యుత్ అందించిండు. అంతేకాకుండా తమిళ విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేసిండు. 10+2 విద్యా విధానాన్ని కూడా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం స్టార్ట్ చేసిండు అనమాట. అలాగే ఆడపిల్లల వైద్య విద్యకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచిగా అమలు చేసిండు అనమాట. అండ్ తర్వాత ఎం కరుణానిధి గారు, ఈయన చిన్నప్పుడే ద్రావిడ ఉద్యమంలో చేరాడు. కానీ ఆయనకు ప్రాముఖ్యత వచ్చింది మాత్రం 1953లో కల్లకుడి డెమాన్స్ట్రేషన్ ని నడిపించినప్పుడు. అదేంటంటే తమిళనాడులో కల్లకుడి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో బీహార్ కి చెందిన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సిమెంట్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే రామకృష్ణ ఉన్నాడో అతని పూర్తి పేరు రామకృష్ణ దాల్మియా అనమాట. సో తన పేరుతో ఆ ఊరు పేరుని కల్లకుడి నుంచి దాల్మియాపురంగా మార్చాలని ట్రై చేశాడు. దీనిని కరుణానిధి గారు వంటి ఉద్యమకారులు తమ మాతృభాషను అవమానించినట్లుగా భావించారు అనమాట. అలాగే మీకు గుర్తుంటే ఆ సమయంలోనే జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా మన దేశం అంతా హిందీని ప్రధాన భాషగా చేయాలని, ఒకే భాష ఉంటే ఐక్యత పెరుగుతుందని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎక్కడ దక్షిణ భారతదేశం మాతృభాషలు కనుమరుగైపోతాయేమనే భయంతో దక్షిణ భారత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. అందుకే సో అప్పట్లో వాళ్ళ ఉద్యమాలు చేసి ఆపిరు కాబట్టికే మన భాషలు ఇప్పటికీ అలాగే నిలిచిపోయినాయి. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మాతృభాష కోసం జరిగిన పోరాటంలో కల్లకుడి డెమాన్స్ట్రేషన్ ఒక ముఖ్యమైన సంఘటన. ఈ ఉద్యమాన్ని ఎం కరుణానిధి గారు దగ్గర నుండి నడిపించారు అనమాట. సో ఈ నిరసనలోనే భాగంగా ఆ ఊరి పేరు మార్చకుండా ఉండటానికి కరుణానిధి గారు అండ్ ఇతరులు అక్కడ రైల్వే ట్రాక్ పై కూర్చొని ధర్నాలు కూడా చేశారు. దీంతో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఆ ఉద్యమం మాత్రం సక్సెస్ఫుల్ అయింది. ఆ గ్రామానికి మళ్ళీ కల్లకుడి అనే పేరే కొనసాగింది అనమాట. సో ఈ విధంగా ఆ ఉద్యమం వల్ల కరుణానిధి గారికి పార్టీలో చాలా ప్రాముఖ్యత పెరిగింది. అలాగే ఆయన సినీ రచయిత కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 5 సినిమాలు కూడా తీసిండు. ఆ కాలంలో ఎంజేఆర్ నటనకు, కరుణానిధి రచనకు వెనుతిరిగిన అభిమానులు చాలా మంది ఉండేవారు. అదే వీరి విజయానికి కూడా కారణమైందని చాలా మంది చెప్తుంటారు అనమాట.